మాస్టర్స్ అందరికి కూడా ధ్యాన వందనాలు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రీతం గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన ప్రీతం గ్రాండ్ మాస్టర్ అటువంటి మాతార్ బాబాజీ గారికి అనేక కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. రైట్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోబోతున్నాం. సో ఇంతవరకు కూడా మనం అద్భుతంగా ధ్యానం చేశాం. శ్రీ ఓం ప్రకాష్ సారు మనకి అద్భుతమైన ధ్యానాన్ని, గైడెడ్ మెడిటేషన్ని అందించారు. వారికి వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సో ప్రత్యేకంగా ఇంకా ఏం చేయొచ్చు అంటే మనం ఈ యొక్క ధ్యాన యజ్ఞం, సంగీత ధ్యానం యజ్ఞం యొక్క సంకల్ప ధ్యానాన్ని కూడా కొనసాగించవచ్చు. సో అది నేను అటెండ్ కాలేదు కాబట్టి నాకు తెలియలేదు. అయితే అదొక్కదాన్ని యాడ్ చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. అంటే ఉమ్, మనం ప్రతిరోజు దాంతోనే మొదలు పెడతాము సార్ అన్ని క్లాసుల్లోనూ. ఓకే. సో ఆ సంకల్ప ధ్యానం అనేది చాలా అవసరం కూడా. ఇప్పుడు ఎందుకంటే మనకి యూనివర్సల్ ఎనర్జీ ఎంత కనెక్ట్ చేస్తే అంత మంచిది. మనం చేయబడేటువంటి ప్రోగ్రామ్ అలాంటిది కాబట్టి మనం కనెక్ట్ చేయాలి. ఓకే. సో ప్రతిరోజు కూడా ఇప్పటి నుంచి ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు కూడా సో ఖచ్చితంగా సంకల్ప ధ్యానం, దేనికోసం అంటే సంగీత ధ్యాన యజ్ఞాన్ని మనము సో దిగ్విజయంగా, సో అద్భుతంగా కూడా మనం అందరం కూడా జరుపుకోబోతున్నాం. జరుపుకున్నాము జరుపుకున్నాము అనేది అటువంటిది ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా ఆ యొక్క వైబ్రేషన్ని మనం పంపిస్తుండాలి యూనివర్స్కి. జరుపుకోబోతున్నామంటే కూడా మళ్ళీ అక్కడ కుదరదు. ఆ ఫ్రీక్వెన్సీ సరిగా ఉండదు. సో ఆ వైబ్రేషన్ కూడా సరిగా ఉండదు. జరుపుకున్నాము అనేది అంటే అందరం కూడా అద్భుతంగా కలిసాం ఆ వేదికలో. సో కార్యక్రమం చాలా అద్భుతంగా అయింది. ఎంతోమంది మాస్టర్స్ వాళ్ళ జ్ఞానాన్ని పంచారు. మనం కూడా ధ్యానం అంటే ఒక 10 గంటల నుంచి 12 గంటలు ధ్యానం చేశాం, జ్ఞానం తెలుసుకున్నాం. ఈ విధంగానే మన సంకల్పం చేసుకుంటూ, సంకల్పాన్ని చెప్పుకుంటూ ఆ తర్వాత శూన్య ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. అదొక ఎవరైనా చెప్తూ ఉంటే కూడా వాళ్ళు వినుకుంటూ దాన్ని దాన్ని వాళ్ళు ఒక రిపీట్ చేసుకుంటే బాగుంటుంది. అదొక 3-4 మినిట్స్ ధ్యానం స్టార్ట్ చేసే ముందు చేసి మరి శూన్య ధ్యానానికి వెళ్ళిపోతే కూడా హాయిగా ఉంటుంది. అదొక ప్రయత్నం చేయాలని చెప్పి అందరికి కూడా వినిపిస్తున్నాం. సో అది మీరు ఆల్రెడీ చేస్తున్నారు. దాని కొద్దిగా ఇంకేమన్నా ఫైన్ ట్యూన్ అందరి యొక్క వైబ్రేషన్స్ అంటే మన యొక్క ప్రకంపనలు సామూహికంగా గొప్పగా పనిచేస్తాయి, ఇంకా అద్భుతంగా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. సో అది మిత్రులారా. సో రెండవది, ప్రతిరోజు వీడియో దీంట్లో వేయాలి. ఆ, వీడియో వేసారు మా ఈరోజు. సో అదొకటి అలవాటు చేసుకోండి దయచేసి. ఈ వేదికలో కూడా మేము కన్నడలో ఏం చేస్తామంటే నిన్న జరిగిన అక్కడ మాకు ఈ కన్నడలో ఒక్కొక్క రోజే 5-6 వీడియోలు వచ్చేస్తాయి. ఇక్కడ ఒక వీడియో వస్తున్నప్పుడు దాన్ని ఇక్కడ వేసేస్తే ఫుల్ వీడియో అక్కర్లేదు. ఓన్లీ స్పిరిచువల్ విజ్డమ్ ఏదిందో ఆ వీడియోని దయచేసి దీంట్లో వేయండి. అందరు కూడా వెళ్ళి దాన్ని క్లిక్ చేసి, లైక్ చేసి, కామెంట్ ఇచ్చి మళ్ళీ రావాలి. ఓకే. సో అది చేయడం అనేది మన బాధ్యత. ఓకే. మనం ఎందుకంటే ఎంతోమంది మాస్టర్లు వచ్చి వాళ్ళ టైం ఇస్తున్నారు. వాళ్ళకు మనం ఇచ్చే కృతజ్ఞత ఏంటంటే ఆ వీడియోని తీసుకొని లైక్ చేసి షేర్ చేస్తే, లైక్ చేయడము, కామెంట్ చేయడం, మళ్ళీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు షేర్ చేయడం అన్ని గ్రూప్స్లో. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వాళ్ళు ఇంత శ్రమపడి అంత ఇంత టైం మనకు ఆ, కల్పించుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ పాఠం మనకు చెప్పినప్పుడు, ఆ జ్ఞానాన్ని పంచినప్పుడు అది ఇంకా ఎంతో మందికి పంచాలి అని వాళ్ళ కోరిక ఉంటుంది. అందరు చూడాలనే కోరిక కూడా ఉంటుంది. సో దాన్ని మనం నెరవేర్చలేకపోవడానికి మనకు టైం లేక కాదు, ఏది కాదు, మన యొక్క క్రమశిక్షణ దాన్ని పాటించాలి. దయచేసి ఇక్కడ ఏంటి మాది ఇంకా దీంట్లో లోడ్ చేయండి ఒకసారి. యూ జస్ట్ కాపీ అండ్ పేస్ట్ దట్ లింక్ ఇన్ టు ది చాట్ బాక్స్. ఓకే. అది రోజు చేస్తున్నారా? రోజు చేస్తున్నారా అది? రోజు చేయలేదు సార్, చెప్తాను. మ్మ్. వేస్తాను సార్, నేనైతే వేసినప్పుడు లేదు, అది ఎవ్రీడే పని చేయండి అది. ఏమీ ఇది లేకుండా పోతుంది సార్. అంటే కొంతమందికి తెలియదు అంటారు, కొంతమంది ఉడుకు పలుకు పెట్టరు. అట్లే ఉండదు. అవన్నీ ఇంకా మనం చెప్తూనే ఉండాలి, ఎడ్యుకేట్ చేస్తూనే ఉండాలి, తప్పదు. రవీంద్ర సార్. సార్ చెప్తుంటాం సార్. మామూలుగా
లైక్ అలా కాదు, అలా చేస్తుంటాం. కాదు. మీరు లైక్ ప్రతిరోజు లైక్ మీ చేస్తుంటాం, కామెంట్ పెడుతున్నాం సార్. కాదు, ప్రతిరోజు మీరు ఏం చేస్తారంటే అదొక జస్ట్ టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ అండ్ పోస్ట్ ఇట్ హియర్. మీరు ఆ బాధ్యత తీసుకొని దాన్ని, ఆ లింక్ను మీకు తెలుసా ఎట్లా పేస్ట్ కాస్ట్ కట్ అండ్ పేస్ట్ చేసేది, లింక్ కాపీ తెలియదు సార్. అది తెలియదు సార్. తెలుసుకోవాలి. సో ఎందుకంటే మేడం అన్ని చేయడం అంటే ఒక పక్క ఇక్కడ జూమ్లో చూసుకుంటూ అవి చేయడం, ఒకసారి మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. దానికి ఎవరికి అది తెలుసో, క్రాంతి గారు ఉన్నారా, క్రాంతి గారు చేయొచ్చు. ఎవరైనా కానీ ఒక రెస్పాన్స్ తీసుకోండి. ఓకే. ఓకే ఇవన్నీ సార్. అలవాటు చేసుకోవాలి. మనము 360 రోజులు కార్యక్రమం జరుపుతున్నాం ఇక్కడ. అదేమి సామాన్యమైన విషయం కాదు అది. ఓకే, దానికి ఎంతో శ్రద్ధ సబూరి, సో దానికి ఎంతో ఆ, విజ్ఞత, దానికి శ్రమ అన్నీ ఉంటాయి. అన్నీ మనం పాటిస్తేనే దీన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తాం. ఓకే. సో 365 డేస్లో ఎంతో జ్ఞానం తెలుసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఎన్నో విషయాలు కూడా మనం అలవాటు చేసుకోవాలి కూడా. కృతజ్ఞత ఎలా తెలియజేయాలి, ఇవన్నీ కూడా ఉండాలి. ఓకే. సో ఆ లింకు ఆ, ఎవరు వేస్తారనేది ఒక్కరు నిర్ణయించుకోండి. వాళ్ళు రెగ్యులర్గా వేస్తూ ఉండాలి. వేసిన తర్వాత క్లాస్ను ఒక 2 మినిట్స్ ఆపి దాన్ని లైక్ చేసి షేర్ చేసి మళ్ళీ రమ్మని చెప్పాలి. 2 మినిట్స్ ఆపేయాలి ఇది స్పీచ్ దగ్గర. సో అప్పుడు అందరు చేస్తారు, మళ్ళీ తిరిగి వస్తారు అలాగా. ఓకే. అది ఫస్ట్ పైన మ్యూజిక్ సౌండ్ తీసేయండి మాది. టాప్లో మ్యూజిక్ సౌండ్ తీసేస్తే అయిపోతుంది. రైట్. సరే, మీరు అది వేస్తూనండి. సో దెన్ విల్ అగైన్ కమ్ బ్యాక్. ఓకే. రైట్. సో ఓకే మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకోబోతున్న జ్ఞానం సో పీనియల్ గ్లాండ్ అనేటువంటిది, దాని గురించి మనం ఇంతకుముందు కూడా చర్చించాం వేదికలో. సో పీనియల్ గ్లాండ్ అంటే ఏంటి అసలు, దాని యొక్క ఆ, దాని యొక్క అంటే ఎక్కడ ఉంటుంది, దానికి దాని స్థితిగతులు అని చెప్పొచ్చు, వేర్ అబౌట్స్. ఓకే. దాని గురించి మనం కొద్దిగా తెలుసుకున్నాం. ఆ, ఎవరైనా ఒక్కరు చెప్పండి ఏం నేర్చుకున్నారు ఇంతకుముందు క్లాస్లోనే, మీకు తెలిసింది చెప్పండి చాలు. రవీంద్రరావు చెప్పండి. సార్, పీనియల్ గ్లాండ్ అంటే మనకి తాడైతే పోల్చుతారు, తాడై అంటారు. ఆ మెదడులో రెండు భాగాలు ఉంటాయి కదా సార్, ఇవి ఎడమ భాగం కుడి భాగం అనేది. ఆ మధ్యలో పీనియల్ గ్లాండ్ ఉంది. పీనియల్ గ్లాండ్ వల్ల మనకి ఆ ఆత్మలోకాలతో పరిచయం ఏర్పడుతుంది అని చెప్తున్నాము. అట్లాగే ప్రేమతత్వము, జాలి, దయ అవి వస్తాయి. ఈ గర్భధారణ జరిగిన తర్వాత, అంటే మాతృత్వం వచ్చినప్పుడు 36 రోజు నుంచే ఆ పీనియల్ గ్లాండ్ ఎదుగుతూ వస్తుందని చెప్పారు సార్ మీరు. 36 రోజు నుంచి ఎదుగుతుందండి. బిడ్డ పుట్టిన తర్వాత 5 సంవత్సరాల వరకు ఆ పీనియల్ గ్లాండ్ ఓపెన్ గానే ఉంటుంది. అందువల్ల పసిబిడ్డలు దైవత్వ లక్షణాలతో ఉంటారు వాళ్ళు. కానీ తర్వాతనే అది పీనియల్ గ్లాండ్ మూసుకొని పోతుంది అన్నారు. మనం ముఖ్యంగా మనం వాడేటువంటి ఈ టూత్ పేస్ట్ ఉండేటువంటి క్లోరైడ్ వల్ల అది మూసుకుపోతుంది ఒకటి. మనం తినే ఆహారం, ఈ ఫాస్ట్ ఫుడ్ లో ఈ గాలి నీరు ఇవన్నీ కలుషితమైన దాని వల్ల కూడా అది మూసుకునే అలవాటు పోతుందని చెప్పి మనం, దానివల్ల ఈ ప్రేమతత్వం నశించిపోతుంది అన్నారు. మరి ముఖ్యంగా ఈ పీనల్ గ్లాండ్ రెండు హార్మోన్లని విడుదల చేస్తుంది: సెరటోనిన్, మెలటోనిన్ హార్మోన్. ఈ హార్మోన్స్ ఏంటంటే కంటి మీద పడేటువంటి లైట్, అంటే వెలుతురు ఆధారంగా పనిచేస్తుంది అనేది. ఉదయం టైము సెరటోనిన్ అనేటువంటి హార్మోన్ విడుదలవుతుంది. నైట్ టైము ఉదయం టైము సెరటోనిన్, నైట్ టైము మెలటోనిన్ ఉంటుంది. మనం అందుకే రాత్రి పడుకునేటప్పుడు బాగా చీకటిగా ఉండేటువంటి ప్రదేశంలో పడుకోవాలని చెప్పుకున్నాం సార్. అంటే ఈ సెరటోనిన్ వల్ల హెచ్చరికగా ఉంటుందని చెప్పారు. హెచ్చరికగా ఉండే దానివల్ల మనం మనం యాక్టివ్గా ఉండి అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. అది సార్. అదే నైట్ టైం కూడా అదే కదా హెచ్చరికగా ఉంటే మనకి నిద్ర పట్టదు, మనకి ఇంకేం కాదు. అందువల్ల చీకటిలో పడుకోవాలని చెప్పారు సార్. అది సార్ ముఖ్యంగా చెప్పింది మీరు. అక్కడ ఒకటి చెప్పారు సార్ మీరు, అది అది బాగా యాక్టివ్ గా ఉండాలంటే బొటన వేలు ఆ కింది భాగంలో 4 పాయింట్ అని చెప్పారు సార్. అది మాత్రం చెప్పండి సార్ ఒకసారి. బొటన వేలు 4 పాయింట్ అని చెప్పారు. అది ఆ పాయింట్ ని యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి. అది సార్ ఏ భాగం? ఇది అది సార్. 3 and 4. అంటే ఇక్కడ ఏముందంటే చూడండి, ఇక్కడ బొటనవేల్లో ఇక్కడ 3, ఇక్కడ 4 ఆకుప్రెజర్ పాయింట్స్లో ఫోర్త్ ఉమ్, పాయింట్
పిట్యూటరీ ఓకే. పీనియల్ గ్లాండ్ ఉంటుంది కదా, పిట్యూటరీ దాన్ని పినియల్ మనం గ్లాండ్. ప్రెస్ చేస్తూ ఉండాలి. ఓకే, అంటే ఇలా ప్రెస్ అట్లా. చేసుకో. ఓకే ఓకే సార్. అదే. అలా ప్రెస్ చేస్తూ ఉంటే అది యాక్టివేట్ అవుతుంది. చెప్పండి. అట్లాగే జ్ఞానముద్ర వేసుకోమని చెప్పారు సార్ మీరు. సరే. జ్ఞానముద్ర ఖచ్చితంగా యాక్టివేట్ చేస్తుంది దాన్ని. ఓకే, చేసుకుందాం. అది కూడా మంచిదే. ఓకే సార్. రైట్. సో అంటే ఆమ్, చాలా వరకు అంటే మీరు తెలుసుకున్న దాంట్లో బాగా చెప్పారు. సో ఎన్నో విషయాలు కూడా గుర్తుపెట్టుకొని చెప్పారు. దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ. రైట్. ఓకే సార్. సో మిత్రులారా, ఈ విధంగా స్వాధ్యాయం చేయాలి. చూడండి ఎంత బాగా ఆయన రవీంద్రనాథ్ సార్ గారు ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని మళ్ళీ దాంట్లో ఎన్నో విషయాలను వాళ్ళు మళ్ళీ చెప్తూ వచ్చారు. అలా ప్రతి ఒక్కరు కూడా స్వాధ్యాయం చేయడానికి ముందుకు రండి. స్వాధ్యాయం అంటే తెలుసుకోవడం అంటే ఏదో వచ్చి కూర్చున్నాం, ఏదో నేర్చుకుందాం వెళ్ళిపోదాం, కొద్దిసేపు ధ్యానం చేసుకున్నాం, మళ్ళీ తెలుసుకున్నాం అనే కాదు. అలా ఉండదు. ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా నేర్చుకున్న దాని వలన మన యొక్క సహస్రారంలో మన పెటల్స్ అని చెప్తాం కదా, రేకులు విచ్చుకుంటూ ఉంటాయి. ఓకే, ఒక్కొక్క రేకు అంటే దానికి ఏముంటదంటే అంత జ్ఞానం. సహస్రారంలో ఉన్నామంటే అర్థం ఏంటంటే అన్ని జ్ఞాన రేకులు విచ్చుకున్నాయని అర్థం. 1000 పెటల్స్ అని చెప్తాం. మరి అన్ని రేకులు విచ్చుకున్నాయంటే అంత జ్ఞానం మనం సంపాదించాం. అప్పుడే మనము బ్రహ్మజ్ఞాని అయ్యేది. బ్రహ్మజ్ఞాని కావాలంటే అంత సులువుగా అవుతుందా? సో బ్రహ్మజ్ఞాని కావాలంటే ప్రతి జ్ఞానం తెలుసుకున్న జ్ఞానాన్ని నెమరేసుకోవాలి. అది చెప్తాం కదా, శ్రవణము, మననము, నిధిధ్యాసన, మరి సాక్షాత్కరించుకోవడం, ఇవన్నీ కూడా ప్రతినిత్యం చేస్తూ ఉండాలి. అందుకే మీరు ఇక్కడ కాకపోతే ఇంటికి వెళ్ళాక వీడియోని తీసుకొని పెన్ను తీసుకొని రాసుకోవాలి. నీట్గా నోట్స్ రాసుకోవాలి. అదేదో నాకు ఏజ్ ఎక్కువైపోయింది, నేను 50 అయింది, 40 అయింది, ఇంకేంటి రాసేది ఏంటి, చూసేది ఏంటి, నేర్చుకునేది ఏంటి కాదు. దట్స్ రాంగ్, కంప్లీట్లీ రాంగ్. అలా ఏమైనా మైండ్ సెట్ ఉంటే మార్చుకోండి, తక్షణమే మార్చుకోవాలి. ఓకే, వీఆర్ స్టూడెంట్స్ త్రూఅవుట్ లైఫ్, త్రూఅవుట్ ద లైఫ్ టైం. పత్రి సారు ఆయన చివర వెళ్ళే ముందు కూడా ఒక 6 నెలల ముందు కూడా ఒక బుక్ చదివారు. ఆ బుక్ చదివిన తర్వాత ఆ విషయాలు చెప్పేవాళ్ళు ఆయన. అంటే ఒక అది వచ్చేసి థింకింగ్ అండ్ డెస్టినీ అని ఒక అద్భుతమైన బుక్ అది. ఆ థింకింగ్ అండ్ డెస్టినీ ఆ బుక్ చదివి దాంట్లోని విషయాలు ఆయన చెప్పేవాళ్ళు. ప్రతిరోజు ఒక మెసేజ్ లాగా రాసి ఇచ్చేవాళ్ళు. దాన్ని అందరికి ఫార్వర్డ్ చేసేవాళ్ళు. అంటే అప్పుడు ఎందుకంటే మాట్లాడడం సరిగా వచ్చేది కాదు, కొద్దిగా కష్టంగా ఉండేది మాట్లాడడం. సో అలాంటి విషయాన్ని, అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ప్రతి మాస్టర్ కూడా ఎప్పుడు స్టూడెంటే, మనం కూడా స్టూడెంట్సే. మనం ఏదో చదివేశాము, ఎంఏ చదివాం, పిహెచ్డి చేసాం అనుకుంటే అవన్నీ ఈ ప్రాపంచిక చదువులే. అవన్నీ కూడా నశించిపోయే చదువులు అని అర్థం. ఏది శాశ్వత విద్య? ఆత్మ విద్య. ఆధ్యాత్మిక జ్ఞానమే శాశ్వత విద్య. ఆత్మ గురించి చెప్పేదే శాశ్వత విద్య. ఆత్మ గురించి చెప్పేదే ఆత్మ విద్య, ఆధ్యాత్మిక జ్ఞానం. అది ఒక్కటే నిలుస్తుంది మనతో పాటు. ఇప్పటికీ వచ్చే జన్మకు కానీ ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఆ జ్ఞానం ఒక్కటే మనతో పాటు వచ్చేది. మనం చేసుకున్నాం కొన్ని మంచి కర్మలు. కర్మలు, జ్ఞానం, ఈ రెండే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఈ రెండే మనతో పాటు వచ్చేది. మూర్ఖమైన జీవితం గడిపితే ఆశలు కోరికలు కూడా ఎంటబడతాయి. ఆశలు కోరికలు కూడా మనం వెంబడిస్తాయి. నెక్స్ట్ జన్మకి కారణమయ్యేది కూడా ఏంటి అంటే మనలో మిగిలిపోయినటువంటి కోరికలు, మనలో ఉన్నటువంటి ఆశలు, నిరాశలు, దుఃఖము ఇలాంటివి కదా. ఇలాంటి అరిషడ్ వర్గాలు ఏముంటాయో నెక్స్ట్ జన్మకు మనకు అదే దారి దారి చూపించేది. నెక్స్ట్ జన్మ వస్తుంది అంటే అర్థం ఏంటంటే మన కర్మలు సంపూర్ణంగా జీరో కాలేదు అని అర్థం. మామూలుగా ఏం చెప్తామంటే ఆ, పాలు, పెరుగు అయితే ఉంచండి. పాలు అంటే ఏంటంటే మనం ఈ దేహంలో ఉన్నామని, ఇంకా అది పెరుగు అయిందంటే అర్థం ఏంటంటే అక్కడికి సంపూర్తి అయిపోయిందని అర్థం. అంటే మనం ఆత్మస్థితికి వెళ్ళిపోయామని అర్థం. మనం అందరం కూడా జీవితం మొత్తం కూడా ఈ దేహము మనస్సుకే లిమిట్ అయి ఉంటాం. అక్కడికే స్థిమితం, అంటే అక్కడికి లిమిట్, ఆ అవధి నుంచి దాటి ముందుకు వెళ్ళలేం మనం. సో అక్కడ ఉన్నంత వరకు మనం చేసే ప్రతి ఒక్కటి కర్మ అవుతుంది. ఏదే కూడా దేహము మనసుతో చేసేటివే కర్మలు. వాటి నుంచి దూరంగా వెళ్ళిపోతే ఆత్మస్థితికి పోయి చేసేటప్పుడు ఆత్మస్థితిలో చేసే ప్రతి ఒక్కటి ధర్మం అవుతుంది, కర్మ కాదు. కాబట్టి మన కర్మ పాలన కావాలా, ధర్మ పాలన కావాలా, అది 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 మనం తెలుసుకోవాలి.
మనం ఏ విషయాలు చేసినా ఆత్మస్థితిలో ఉండి, ఓ బ్రహ్మజ్ఞాని ఉన్నాడు. ఆ బ్రహ్మజ్ఞానికి ఏంటంటే అతను ఎప్పుడు ఆత్మస్థితిలో ఉండి చేస్తున్నటువంటి పనులు, ఆ ఆ కర్మల్ని కర్మ అని చెప్పరు, దాన్ని ధర్మ అని చెప్తారు. అంటే ధర్మ పాలన. ఏం చేసినా ధర్మమే అవుతుంది. బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని ఇంకెవరినైనా చంపినా కానీ ఆ పాపం ఉండదని చెప్తారు. దేనికోసం చేస్తాడు ఆయన? ధర్మ శిక్ష ధర్మ ధర్మ రక్షణ, దుష్ట శిక్షణ అని చెప్పి ఆ రీతిలో చేస్తాడు. చేసినప్పుడు అక్కడ కర్మ రాదు. అందుకే బ్రహ్మజ్ఞాని కర్మ అంటుకోదని చెప్తారు. సో బ్రహ్మజ్ఞాని ఎప్పుడవుతాం మనం అంటే ఆత్మస్థితిలో ఉన్నప్పుడే. ఆత్మస్థితికి ఎప్పుడు వెళ్తామంటే ధ్యానం చేస్తూ మనస్సును నిర్మూలించినప్పుడే. మనస్సును పెట్టుకొని ఈ యొక్క మనసును పెట్టుకొని ఏం చేస్తే కూడా ఏమవుతుంది? కర్మ బంధంలో చిక్కుపోతాం, కర్మ చక్రంలో ఉండిపోతాం. అంటే ఈ పునరపి మరణం పునరపి జననం, అంటే జననము మరణంలో ఆ యొక్క సైకిల్లో, ఆ చక్రంలో మనం ఉండిపోతాం. వస్తూ ఉండాల్సిందే, పోతూ ఉండాల్సింది, తప్పదు. మనం ఇక్కడి నుంచి పైకి వెళ్ళామా, పుణ్యం ఎంత ఉందో పుణ్యకాలం అక్కడ ఉంటాం. పుణ్యం ఉన్నా పాపం ఉన్నా పైలోకాల్లో పుణ్యలోకాలు ఉన్నాయి, మరి పాపలోకాలు ఉన్నాయి. అంటే లోయర్ ఆస్ట్రల్ వరల్డ్స్, అప్పర్ ఆస్ట్రల్ వరల్డ్స్ అంటారు. అదే మనం ఏం చెప్తామంటే, సో ఈ యొక్క అధమలోకాలు, ఊర్ధ్వలోకాలు. సో అక్కడ ఉన్నటువంటి, కింద ఉన్నటువంటి లోయర్ ఆస్ట్రల్ వరల్డ్స్లో అవన్నీ కూడా నరకలోకాలు. అవన్నీ కూడా చీకటి రాజ్యాలు అంటారు, చీకటి లోకాలు అని చెప్తాం. మనం ఎంత పాపం చేస్తే అక్కడ ఉండాలి, ఎంత పుణ్యం చేస్తే దానికంటే నెక్స్ట్ వెలుతురున్న లోకాలకు వెళ్తాం. అక్కడ కొన్ని రోజులు ఉంటాం. మళ్ళీ మన యొక్క కారణాలు వెతుక్కుంటాం. మన జన్మ కారణాలు ఏంటి, మన జన్మను మొత్తం రివ్యూ చేసుకొని మళ్ళీ కిందికి రావాలి, తప్పదు. ఇది అక్కడి నుంచి పైకి పోవడానికి లేదండి. అక్కడి నుంచి పైకి పోవడానికి మీకు మీకు పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, ఏది లేదు. మీకు పాస్పోర్ట్ వీసా ఎప్పుడు వస్తుందంటే మీరు ధ్యానములో మీ యొక్క ఆత్మస్థితికి చేరుకున్నప్పుడు మాత్రం మీకు పాస్పోర్ట్ వచ్చేది. అదర్వైజ్ యూ హ్యావ్ నో పాస్పోర్ట్ టు గో టు అదర్ వరల్డ్స్, అదర్ లోకాస్. నో పాస్పోర్ట్, నో వీసా అట్ ఆల్. మళ్ళీ తిరిగి రావాల్సిందే. మరి మళ్ళా మాతృగర్భంలో ప్రవేశించాల్సిందే. ఈ దేహాన్ని తీసుకోవాల్సిందే. కర్మలు చేయవలసిందే. బాధలు పడవలసిందే. ఎంతెంత ఎంతెంత పాపకర్మలు చేస్తామో అంతెంత బాధలు ఈ భూమి మీద పడవలసిందే. కర్మలు తీర్చుకోవడానికి రెండు విధానాలు. ప్రతి కర్మను అంటే ఎవరైనా ఒక తప్పు చేశాడు అనుకోండి, ఒక దొంగతనం చేశాడు. వాడిని ఏం చేస్తారు? పోలీసులు పట్టుకుంటారు, బంధిస్తారు, జైలు వేస్తారు. జైల్లో ఒక ఒక 2 నెలలు ఉంటాడో, 2 సంవత్సరాలు ఉంటాడో, అనుభవిస్తాడు. ఆ కర్మ పూర్తి అనుభవించాక బయటకు వస్తాడు. అంటే బయటకు వచ్చే ముందు వాడు పరివర్తన చెందాడా? నో. వాళ్ళు పరివర్తన కలిగిందా? నో. ఏం కలిగిందంటే వాడి యొక్క ఆ యొక్క చేసిన కర్మను అనుభవించాడు అన్ని రోజులు. అంటే ప్రతి ఒక్క కర్మకు కర్మ ఫలితం ఉంటుంది కదా. ఇప్పుడు ఒక బీజం వేస్తే ఆ బీజం ద్వారా చెట్టు వస్తుంది, చెట్టు నుంచి పుష్పం వస్తుంది, పుష్పం నుంచి కాయ, కాయ నుంచి పండు. ఆ విధంగా వాడు ఆ బీజం వేశాడు. ఏమని? దొంగతనం చేయబట్టే బీజం వేశాడు కాబట్టి వాడు ఆ ఫలితము, శిక్ష అనుభవించాడు. అంతవరకే కానీ వాళ్ళ పరివర్తన రాల. పరివర్తన రాందే, పరివర్తన ఎక్కడ రావాలి? వాళ్ళ హృదయంలో రావాలి పరివర్తన. అది రావాలంటే ఏం కావాలి? దానికి ఒక ఆత్మజ్ఞానం కానే కావాలి. వాడికి ఆత్మజ్ఞానం లేకుండా వాడు మళ్ళీ జైలుకి పోతాడు. మళ్ళీ ఆ జైల్లో ఉంటే మళ్ళీ ప్లాన్ చేస్తాడు, నెక్స్ట్ బయటికి పోయినాక ఇంకేం చేయాలి, ఎంత బాగా చేయాలని చెప్పి. ఇంకా ఎట్లా చేయాలి నెక్స్ట్. ఇంకా అక్కడ ఎవరైనా నలుగురు ఐదు ఉంటే కలిసి మాట్లాడుకుంటారు అనమాట. మనం అందరం బయటికి పోయిన తర్వాత ఒక గుంపుగా తయారదాం, ఒక గ్యాంగ్ తయారదాం, ఇంకా గొప్పగా చేద్దాం మన దొంగతనం అని చెప్తారు. ఇది అంటే ఇది ఇట్లా ఉంటుంది మన జీవితాలు కూడా. అర్థమైందా? కర్మ చేయడము, కర్మ అనుభవించడం, మళ్ళీ రావడం. అంటే ఈ జైలు అంటే ఈ జీవితము ఒక జైలు లాగా అనుకుంటే ఆ జైల్లోనే ఉండాలని మనం ఇష్టపడుతూ ఉంటాం. జైలు నుంచి బయటికి విడుదల కావాలన్నటువంటి ఆ ఇష్టం మనకు లేదు. ఎంతసేపు ఆ జైల్లో ఉండాలనే కోరిక మనకి. ఈ జీవితమైనటువంటి ఈ జైల్లో మనం ఒక ఖైదీలాగా, బందీలాగా చిక్కపోయినాం. ఎందుకంటే అలా కర్మలు చేస్తున్నాం కాబట్టి, పదే పదే కర్మలు చేస్తున్నాం కాబట్టి అనుభవించడానికి మళ్ళీ ఈ యొక్క జైలుకు మనం ప్రవేశిస్తూనే ఉంటాము. జైలు నుంచి కంప్లీట్ విడుదల ఎప్పుడవుతుంది? కర్మలను శూన్యం చేయడము. దానికి కావాల్సిందే జ్ఞానము. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని చెప్తాం. అవునా కదా? జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని అంటే అన్ని కర్మలు నీ జ్ఞానం చేత దగ్ధం కాబడతాయి. ఏ జ్ఞానం? ప్రాపంచ జ్ఞానం కాదండి, ఆత్మ జ్ఞానం కావాలి. ఆత్మ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అన్ని కర్మలు శూన్యమవుతాయి. అప్పుడు ఈ యొక్క ఈ జైలు అనే ఈ జీవితం, ఈ మానవ జీవితం జైలు అనుకుంటే ఆ జైలు నుంచి మనం విడుదలవుతాము. విడుదలకి ఏమవుతుంది?
మనం పై లోకాలకు వెళ్తాము. వెళ్ళినప్పుడు ఏ లోకాలకు వెళ్తాం మన ఇష్టం, ఎక్కడికైనా పోవచ్చు. యు ఆర్ ఫ్రీ టు ట్రావెల్ ఎవ్రీవేర్. టు గో టు ఎనీ వరల్డ్ యూ హ్యావ్ ఫ్రీ పాస్పోర్ట్, వీసా, ఎవ్రీథింగ్. నాట్ ఫర్ ఆల్ ద పీపుల్. అందరికీ కాదు, అన్ని ఆత్మలకు కాదు. పరిణితి చెందిన ఆత్మలు, వృద్ధాత్మలు, చెప్పాలంటే ఎన్లైటెండ్ సోల్స్. ఆ ఎన్లైటెండ్ సోల్స్కి మాత్రమే అర్హత లభిస్తుంది. అతను ఏం చేస్తాడు? పైకి పోతాడు. ఏం చేస్తాడు? కొన్ని రోజులు ఎక్కడెక్కడ ఉంటాడు. మళ్ళీ ఇక్కడ భూమి మీద రావాలనుకుంటే వస్తాడు, లేదనుకుంటే రాడు. ఇక్కడ వచ్చి మళ్ళీ ఏదైనా సేవ చేయాలనుకుంటే అదే పనిగా వస్తాడు, మళ్ళీ వెళ్తాడు వాపస్. ఆయన ఇష్టం. ఎక్కడ ఏ లోకంలో తిరగదు. భూలోకం రావచ్చు, ఊర్త లోకాల్లో ఆత్మలోకాలకు వెళ్ళొచ్చు, ఏ గెలాక్సీకి అయినా పోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఈజ్ ఫ్రీ టు ట్రావెల్ ఎనీవే బికాస్ ఈ పాస్డ్ ఆల్ ది ఎగ్జామ్స్. అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యాడు, ఇంకేం లేదు, బాకీ లేదు. బాకీ ఉన్నంత వరకు రావాల్సిందే, అది మంచి అయినా చెడు అయినా. అందుకే చెప్తాం కదా, మనం నిర్గుణ కావాలని చెప్తాం. నిర్గుణము, అది తమో గుణమైన, రజోగుణమైన, సాత్విక గుణమైన, ఈ శుద్ధ సాత్విక గుణం ఏవైనా కానీ మళ్ళీ ఇక్కడ రావాల్సిందే. నువ్వు మంచి చేసినా పాపం చేసి, మంచి చేసినా చెడు చేసినా, పాప పుణ్యాలు నాటకాలు. పాపము పుణ్యము రెండు కూడా దేన్ని ఏం చేసినా కానీ మళ్ళీ ఇక్కడ రావాల్సిందే, అనుభవించాల్సిందే, దానికి దేహం కావాల్సిందే. పాపం పుణ్యాన్ని అతీతంగా, ఆ రెండింటికి అతీతంగా వెళ్ళాలి. యూ హ్యావ్ టు బికమ్ జీరో. నువ్వు నిర్గుణి కావాలి. అప్పుడు ఈ యొక్క కర్మ చక్రం నుంచి విడుదల జరుగుతుంది. అది పూర్తి విడుదల. అదే పూర్తి విడుదల, శాశ్వత విడుదల జరుగుతుంది. ద్వారా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, సో ఇవన్నీ కూడా మన ఆత్మజ్ఞానంలో భాగం. ఇది అంతా కూడా ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉంటాం, పదే పదే నెమరేసుకోవాలి. అంత ఈజీ కాదు ఇది. అంటే ఈరోజు మొన్న తెలుసుకున్నాను, మొన్న చదివాను, ఆ చదివింది అప్పుడే పోయింది. మళ్ళీ కొత్తగా నేర్చుకోవాల్సిందే, కొత్తగా వినాల్సిందే. పదే 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 24/7లో 3-4 అవర్స్, 4-5 అవర్స్ ఈ స్వాధ్యాయము, సజన సాంగత్యం, ధ్యానం చేస్తూ ఉండవలసిందే నిత్యము. ఏ రోజుకి ఇది అంతం కాదు. శాశ్వత చదువును ఎప్పుడు చదువుతూనే ఉండాలి. అశాశ్వతమైన చదువు చదవకపోయినా ఏం కాదు. అర్థమైందా? కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి, దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు ఇంతవరకు కూడా మనం అంటే ఈరోజు మనం తెలుసుకున్న అంశము ఫర్దర్ ఏంటంటే, ఈ యొక్క ఈ పీనియల్ గ్లాండ్ అనేటువంటిది, మిత్రులారా, ఇది ఏంటి, ఎలా పనిచేస్తుంది అని మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం. మళ్ళీ ఒకసారి దాన్ని రిక్యాప్ చేసుకుందాం. సో పీనియల్ గ్లాండ్ అనేటువంటిది మన యొక్క దేహానికి, మన యొక్క ఆత్మకి మధ్యలో కనెక్షన్. అంటే ఇది ఒక్కటే. అది కూడా అంత చిన్న పరిణామంలో ఉండి చేసే పని పెద్ద పని చేస్తుంది అనమాట. అంటే రెండు పనులు చేస్తుంది. మనం ఇప్పుడే మన రవీంద్రరావు సార్ గారు చెప్తున్నారు. ఆ చేస్తున్న పనులు ఏంటంటే రెండు పనులు చెప్తాం. ఒకటి మెటీరియలిస్టిక్ వర్క్స్, రెండోది వచ్చేసి స్పిరిచువల్ వర్క్స్. అంటే ప్రాపంచిక పనులు, తర్వాత ఆధ్యాత్మిక పనులు, రెండింటిని చేస్తుంది అది. ఈ ప్రాపంచిక పనుల్లో వస్తే ప్రాథమికంగా ఏం చేస్తుందంటే మన దేహం యొక్క జీవ గడియారాన్ని అది మెయింటైన్ చేస్తుంది. చూడండి, అంటే మనం లేచేది ఎప్పుడు, తినేది ఎప్పుడు, ఆ? సో మనం పొద్దున్నే లేయాలి, మళ్ళీ పడుకుంటప్పుడు పడుకోవడం కానీ, మళ్ళీ లేవడం కానీ, ఈ రెండింటిని కంట్రోల్ చేసేది అనమాట. ఎంటైర్ బాడీని కంట్రోల్ చేస్తుంది. అది ఉండేది ఎంత పరిణామం చెప్పండి. దాని పరిణామం వచ్చేసి 0.12 గ్రామ్స్. ఓకే. మన యొక్క బ్రెయిన్లో, మన బ్రెయిన్ సైజు 1.2 kg. దాంట్లో 0.12 గ్రామ్స్ మాత్రమే ఉన్నటువంటి ఆ చిన్న పరిణామం ఉన్నటువంటి పైన్ కోన్, అంటే పైన్ షేప్లో, కోన్ షేప్లో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న ఈ పేనియల్ గ్లాండ్ ఎంత పనిచేస్తుందంటే మొత్తం మన యొక్క, అంటే మన దేహంలో మన దేహంలో జరిగేటువంటి అన్ని క్రియలకు కూడా ఏది అవసరం అంటే ఒక ఇంటర్నల్ క్లాక్ ఉంటుంది మనకి. ఇంటర్నల్ గడియారం ఉంటుంది. మనం బయట గడియారం చూసుకొని, ఓ ఇప్పుడు టిఫిన్ టైం అయింది, ఇప్పుడు లంచ్ టైం అయింది, ఇప్పుడు నైటు డిన్నర్ టైం అయింది అనుకుంటున్నామా లేదా? అలాగే మన దేహంలో కూడా ప్రతిదానికి కూడా ఒక ఇంటర్నల్ క్లాక్ ఉంటుంది. బయో క్లాక్ అంటాం, జీవ గడియారం అంటాం, సర్కేడియన్ క్లాక్ అని చెప్తాం. సో దాన్ని మెయింటైన్ చేసేది ఇదే. ఓకే. సో ఎప్పుడైతే నైట్ అవుతుందో, చీకటి పడుతుందో, ఇమ్మీడియట్గా ఆ సిగ్నల్ పోయేది పీనల్ గ్లాండ్కే. అంటే బయట నుంచి లైట్ అంతా తీసేసాం, చీకటి అయింది, అప్పుడు దీనికి తెలుస్తుంది అనమాట. అది ఫస్ట్ సిగ్నల్ దానికే వెళ్ళేది. అంటే కళ్ళు మూసుకున్నాం, చుట్టూ చుట్టూ చీకటి ఉంది, తక్షణం ఏం అర్థం చేసుకుంటుంది అది, అక్కడ ఇది నైట్ అయింది అన్నప్పుడు. అప్పుడు దాని పని ఏం చేస్తుందంటే, అప్పుడు మెలటోనిన్ ఉత్పత్తి చేయడం మొదలు పెడుతుంది. అంతవరకు మెలటోనిన్ రాదు.
ఓకే. సో అంటే అప్పుడు డే టైంలో లైటింగ్ ఉన్నప్పుడు ఆ లైట్ ఏదైనా కానీ ఆర్టిఫిషియల్ లైట్ కావచ్చు, న్యాచురల్ లైట్ కావచ్చు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నైట్ అంతా కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు, ఆర్టిఫిషియల్ లైట్ వేసుకుంటాం కదా, దాని కింద కూర్చొని మనం వర్క్ చేస్తూ ఉంటాం, కళ్ళు తెరుచుకొని ఉంటాం. అప్పుడు మీకు మెలటోనిన్ రాదు. మెలటోనిన్ ఎట్లాంటిదంటే అది న్యూరో ట్రాన్స్మిటర్. అది వచ్చిందంటే ఏం చేస్తుందంటే ఫస్ట్ మీకు నిద్ర నిద్ర వచ్చేలాగా చేస్తుంది. వినిపిస్తుందా? సౌండ్ వస్తుందా? ఆర్ గెటింగ్ సౌండ్? ఓకే. వినిపిస్తుంది సార్. సో నైట్ మీకు నిద్ర స్టార్ట్ అవుతుంది అంటే కారణమే మెలటోనిన్ ఉత్పత్తి అయితేనే. మెలటోనిన్ ఉత్పత్తి అయితే మీ మీకు నిద్ర రావడం ఒకటి, నిద్ర అనేది స్టార్ట్ అవుతుంది, మీలో చలి కూడా మొదలవుతుంది. కావాలంటే గమనించండి, చలి వస్తుంది అన్నమాట. చలి రాగానే మనం దుప్పటి కప్పేసుకుంటాం. అంతవరకు ఏంటి మరి? చలి లేదు, ఏం లేదు కదా, మేలుకు కళ్ళు తెరుచుకున్నప్పుడు తిరుగుతున్నప్పుడు చలి లేదు. పడుకున్నాం బెడ్ మీద, కళ్ళు మూసుకున్నాం, చుట్టూ లైట్లు ఆఫ్ చేసాం, కొద్దిసేపటికి చలి చలిగా అనిపించి దుప్పటి కప్పుకుంటాం. అదంతా చేసేది ఎవరయ్యా అంటే ఆ మెలటోనే చేసేది ఆ పని. అదొకటే కాదు, ఇంకా మంచి అద్భుతమైన పని ఏం చేస్తుంది తెలుసా? మీలో ఏవైనా డ్యామేజ్డ్ సెల్స్ ఉంటే, అర్థమైందా? ఈ మీ 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 దేహంలో రక్తంలో ఏవైనా డ్యామేజ్ సెల్స్, అది ఒక అవయవం దగ్గర ఉండొచ్చు, బ్లడ్లోకి వచ్చి ఉండొచ్చు, ఏవైనా డ్యామేజ్డ్ సెల్స్. ఆ తర్వాత ఏదైనా టాక్సిన్స్ ఉంటే అన్నిటిని నైట్ ఏం చేస్తుంది? నీట్గా శుభ్రం చేసి మన యొక్క మలం ద్వారా, విసర్జన ద్వారా బయటకు పంపించడానికి రెడీ చేస్తుంది అనమాట. చూడండి. సో కాబట్టి ఎన్ని పనులు, అద్భుతమైన పనులు చేస్తుంది ఇది. కాబట్టి మనం పగులంతా సెరోటోనిన్ ఉంటుంది కదా, ఆ సెరోటోనిన్ మెలటోనిన్గా కన్వర్ట్ చేసి మనకు అద్భుతమైనటువంటి ఆ యొక్క నైట్ డిటాక్సిఫికేషన్ అని చెప్తాం దాన్ని. ఆ డిటాక్సిఫికేషన్ పూర్తిగా దీనివల్లనే అవుతుంది. అర్థమైందా? సో కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ఈ హార్మోన్ను జనరేట్ చేసేది ఒక పీనియల్ గ్లాండ్ మాత్రమే. అర్థమైందా? సో ఇది ఎందుకు మూసుకుపోయింది, ఎందుకు ఇది, ఎలా తెరిపించుకోవాలి అని దాని గురించి కూడా కొద్ది లాస్ట్ టైం చెప్పుకున్నాము. సో దాన్ని క్లుప్తంగా చెప్పాలంటే క్యాల్సిఫికేషన్ అని చెప్తాం మనం. క్యాల్సిఫికేషన్ కావడం వల్ల అది మూసుకుపోయింది. క్యాల్సిఫికేషన్ కావడానికి అనేక కారణాలు. ఓకే. సో ఈ ఈ ఈ ఈ అంటే ఇటీవల కాలంలో ఏమైందంటే ఎక్కువగా అతి వేగంగా మూసుకుపోతా ఉంది. అతి వేగంగా చిన్న పిల్లల నుంచే మూసుకుపోతా ఉంది అది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. చిన్న చిన్న పిల్లల్లోనే, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళ పిల్లల్లోనే వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ యొక్క బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో అక్కడ ఏం జరుగుతుందంటే తినే ఆహారం సరిగా లేదు, జీవనశైలి సరిగా లేదు పిల్లలది కూడా. ఏ ఆహారం అంటే ఆహారం తినడం జరుగుతుంది. మొత్తం సొసైటీనే ఎలా తయారు చేశారంటే, మనల్ని ఎలా తయారు చేశారంటే మన యొక్క ఇంటర్నల్ స్పిరిచువల్ పవర్ అనేది ఉందో, ఆ స్పిరిచువల్ పవర్ కాన్షియస్నెస్ అని చెప్పుకోవచ్చు. అంటే మన యొక్క కాన్షియస్నెస్, ఆత్మ చైతన్యాన్ని నుంచి దూరంగా ఉండేలాగా చేస్తున్నారు. మనం అందరం కూడా దూరం పోయేలాగా చేశారు, తయారు చేశారు. ఒక పద్ధతిగా తయారు చేస్తూ వచ్చారు పాశ్చాత్య దేశ వాళ్ళు, అంటే వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు. పొరపాటున మన ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క సనాతన ధర్మం యొక్క పద్ధతిని ఫాలో అయితే మనం వాళ్ళ మాట సచ్చినా కూడా వినేంత పరిస్థితి లేదు. ఇప్పుడు వినం, అప్పుడు వినేవాళ్ళం కాదు, ఇప్పుడు కూడా వినకపోయే వాళ్ళం. కాకపోతే మన నుంచి మనల్ని ఏం చేశారంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క కాన్షియస్నెస్, ఆత్మ చైతన్యం నుంచి మనం దూరంగా చేశారు. దూరంగా కావడానికి కారణం ఏంటంటే మన యొక్క పీనియల్ గ్లాండ్ మూసుకొని పోయింది. పీనియల్ గ్లాండ్ ఎప్పుడైతే మూసుకుపోతుందో ఏం ఏం జరుగుతుందో తెలుసా? నీకు బయట జరిగేటువంటి ప్రపంచమే నిజము, అంతే. దీనిపైన ఒక్క ముక్క కూడా అర్థం కాదు. లోపలిది ఏం జరుగుతుంది, నువ్వు ఎవరు, ఏంటి, నీ లోపల ఏముంది, నువ్వు నిజంగా ఎవరు, నీ ఈ దేహమా మనస్సా ఎందుకంటే ఇంకేమైనా ఉన్నాయా అంటే ఏమీ లేదనే చెప్తాడు. అడగండి ఎవరైనా ఒక పిల్లని పిలుచుకొచ్చి, ఎవరైనా పిల్లల్ని పిలుచుకొచ్చి కూర్చోబెట్టి అడగండి, నువ్వు ఎవరా అంటే నా పేరు ఇది, నా దేహం, మా నాన్న ఇట్లా, మా అమ్మ ఇట్లా, నా ఊరు ఇది, నేను ఇది చదువుతున్నా, ఇంతే చెప్తాడు. ఏమని చెప్తాడా అంతకంటే? ఎందుకు ఇలా తయారైపోయింది మరి? పుట్టినప్పుడు ఆ పిల్లల దగ్గర అద్భుతమైన చైతన్యం ఉంటుంది. వాళ్ళలో వాళ్ళకి తెలియదంటూ ఏది లేదు. కావాలంటే గమనించండి, పిల్లల దగ్గర ఎవరి దగ్గర కూర్చొని చూడండి, చిన్న పిల్లల దగ్గర. సో వాళ్ళు నవ్వుతూ హాయిగా ఆరాంగా ఉంటారు. ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువగా అంటే ఏ నెగిటివ్ విషయాన్ని లోపల పెట్టుకోరు.
ఎవరైనా తల్లిదండ్రులు ఏదైనా అబద్ధం చెప్తే కూడా ఇమ్మీడియట్గా అది కాదు ఇది అంటే మీ ఎదురుగానే వాళ్ళు గట్టిగా నొక్కి చెప్పగలరు. ఇవన్నీ లక్షణాలు మూడో కన్ను యొక్క లక్షణాలే. అర్థమైందా? ఈ మూడో కన్ను లక్షణాలు అంటే మూడో కన్ను అంటే అదే పినియల్ గ్లాండ్. ఈ లక్షణాలన్నీ మూసుకుపోయినాయి. మనమంతా ఎలా తయారైపోయినాం అంటే ఒక మెకానికల్ మెషిన్ లాగా తయారు చేశారు. ఇంకా చెప్పాలంటే పాశ్చాత్య వైద్యం వచ్చి పాశ్చాత్య విద్య వచ్చి విద్య వైద్యం మనం ఎలా వాయిస్ తయారు బ్రేక్ చేసిందంటే అవుతుంది. ఒక మెషిన్, ఒక యంత్రం మనం. ఇక్కడ ఇంటర్నెట్ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఇది కొద్దిగా సరి చేయాలి దీన్ని. రైట్. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. రైట్. సో మనల్ని ఒక యంత్రంలాగా తయారు చేశారు. మనం యంత్రమే, అంతే, ఇంకేమీ లేదు. ఒక మెకానికల్ మెషిన్ ఎలా ఉంటుంది అలా చూస్తున్నారు మనల్ని. అలా తయారు చేశారు. అలా మనల్ని నమ్మేలాగా చేసేసారు. ఆల్రెడీ అయిపోయింది. కాకపోతే మనం అది కాదు. మనం వచ్చేసి మనం ఆత్మస్వరూపులము. మనం ఈ దేహం కాదు, మనం ఆత్మలము అనేది ఎక్కడి నుంచి వస్తుందా అంటే ఈ జ్ఞానము ఒక ఆధ్యాత్మిక సైన్స్ అంటే ఆధ్యాత్మిక శాస్త్రం నుంచి వస్తుంది. అది కూడా ప్రథమంగా ఈ పీనియల్ గ్లాండ్ను మనం యాక్టివేట్ చేసుకోవడం వలన మన అందరిలో కూడా ఆధ్యాత్మిక లక్షణాలు ఆటోమేటిక్గా వస్తాయి. గుర్తుపెట్టుకోండి. పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ కానంత వరకు ఈ ఆధ్యాత్మిక లక్షణాలు మొత్తం మన నుంచి దూరము వెళ్ళిపోయినట్లే. అర్థం చేసుకోండి. ఓకే. సో ఇటీవల కాలంలో మనం అబ్జర్వ్ చేస్తున్నాం, చాలా మందికి ఏజ్ పెరిగే కొద్దీ అంటే ఒక 17 నుంచి 20 సంవత్సరాలు పైన పోయే కొద్దీ మెలటోనిన్ తగ్గుతా పోతుంది అనమాట. నైట్ మెలటోనిన్ ఉత్పన్నం తగ్గుతా పోతుంది. నిద్ర లేకుండా అయిపోతుంది. ఏజ్ పెరుగుతా పోతుంది. తర్వాత మన లోపల ఆ మైండ్ అంటే మనం చూస్తున్నాం, మన మన లోపల బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతూ వస్తాయి. తర్వాత మెలటోనిన్ సరిగా ఉత్పత్తి కాదు కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీనియల్ గ్లాండ్ మూసుకొని పోతుంది. పీనియల్ గ్లాండ్ పోతూ పోతూ ఏజ్ పెరిగే కొద్దీ మూసుకొని పోతా వస్తుంది. ఎప్పుడైతే పీనియల్ గ్లాండ్ సరిగా వర్క్ చేయదో, అది గట్టిగా తయారవుతుందో, క్యాల్సిఫికేషన్ అవుతుందో, మీలో ఉత్పత్తి అయ్యేటువంటి మెలటోనిన్ తగ్గుతూ వస్తుంది. ఏజ్తో పాటు తగ్గుతూ వస్తుంది. అందుకే ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ నిద్ర రాదు. చూడండి, చాలా మందికి నిద్ర రాకుండా నిద్ర లేని సమస్యలు ఎన్నో బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఏం కావాలి? ఈ యొక్క పీనల్ గ్లాండ్ను క్లీన్ చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాల్సిందే. అది ఏ విధంగా? ఆహార శైలి, ఆరోగ్య శైలి, తర్వాత ధ్యానము, ఈ మూడింటి ద్వారా మాత్రం సరి చేసుకోవచ్చు. ఇంకా దేని ద్వారా సరి కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఈ విధంగా చాలామంది ఈ ఇటీవల కాలంలో మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ఆల్జమేర్స్, పార్కిన్సన్, డిమెన్షియా, స్కిజోపోనియా, అన్ని రోగాలు కూడా ఈ మధ్యలో స్టార్ట్ అయ్యాయి. కావాలంటే అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మెలటోనిన్ తగ్గుతుందో, ఓకే, సో ఆటోమేటిక్గా ఇన్ని ప్రభావాలు వస్తాయి. చాలామంది చూస్తుంటాం ఇటీవల కాలంలో ఈ యొక్క అంటే శాస్త్రవేత్తలు కూడా ప్రూవ్ చేశారు. ఏమనంటే మెలటోనిన్ మన దేహంలో తగ్గుతూ వచ్చే కొద్దీ, సో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఆల్జిమేర్ డిసీజ్ ఎక్కువైంది అని చెప్పారు. ఆల్జిమేర్ డిసీజ్, ఆల్జిమేర్ అంటే ఏంటి? ఎవరిని చూసినా గుర్తుపట్టలేడు, ఇతను ఎవరో అతనికి తెలియదు. తర్వాత ఇంకెవరైనా ఆపోజిట్గా వాళ్ళ భార్య పిల్లలు ఉంటే కూడా వాళ్ళు కూడా ఎవరో గుర్తుపట్టలేడు. అలాంటి వ్యాధి లక్షణాలను మనం ఆల్జిమేర్స్ అని చెప్తాం. ఇలాంటిది కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. దీని అంతటి కారణం ఏంటంటే ఇదే కారణము, ఇంకేమీ లేదు. కాబట్టి సో మెలటోనిన్ సరిగా ఉత్పత్తి కాకపోతే మిత్రులారా అనేక ఇబ్బందులు కలుగుతాయి. అది బాగా గుర్తుపెట్టుకోండి. అనేక ఇబ్బందులు మన దేహంలో కలుగుతాయి. సో అది ఉత్పత్తి కాకపోతే ఇప్పుడే చెప్పాం కదా. సో మనకి మెలటోనిన్ సరిగా ఉత్పత్తి కాకపోతే మన యొక్క లోపల ఉన్నటువంటి స్లీప్ వేకప్ సైకిల్ అంటే మనము ఆ, నిద్ర లేయడం కానీ మరి నిద్రపోవడం కానీ ఆ రెండింటినీ సూచించేటువంటి ఒక సైకిల్ అంటే ఒక గడియారం, అది యాక్టివేషన్లో, అది దాన్ని కరెక్ట్గా కంట్రోల్ చేసేది, రెగ్యులేట్ చేసేది, స్థిరీకరణ చేసేది ఈ యొక్క మెలటోనిన్ హార్మోనే. అది పీనియల్ గ్లాండే చేయాలి, ఇంకెవరు చేయరు మన దేహంలో. గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి అన్ని విషయాలు కూడా మనం దీంట్లోంచి ఇంకా ఇంకొకటి ఉంది. పీనల్ గ్లాండ్ ఏం చేస్తుందంటే ఒక కెమికల్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక కెమికల్, దాని పేరు డిఎంటి, అంటే డిమిథైల్ ట్రిప్టమిన్. డిమిథైల్ ట్రిప్టమిన్. ఇది ఏంటయ్యా అంటే ఒక అద్భుతమైన కెమికల్. అంటే పీనల్ గ్లాండ్ ఉత్పత్తి చేసినట్టు ఇంకో కెమికల్ ఇది. ఇంతవరకు చెప్పుకున్నాం కదా, మెలటోన్ ఉత్పత్తి చేస్తుంది, సెరటోన్ ఉత్పత్తి చేస్తుంది, తర్వాత ఈ డిఎంటి కూడా ఉత్పత్తి చేస్తుంది. డిఎంటి అంటే ఏంటంటే డిమిథైల్ ట్రిప్టమిన్. ఇది ఏంటయ్యా అంటే దీని ఏమంటారంటే
సో హలుసినోజెన్ ఒక హలుసినోజెన్ సబ్స్టెన్స్, అంటే ఆ సబ్స్టెన్స్ అంటే అర్థం ఏంటంటే ఇది ఉత్పత్తి అయ్యేది ఎప్పుడంటే మెడిటేషన్లో ఉన్నప్పుడు, తర్వాత నియర్ డెత్, అంటే ఎవరైతే ఆ చావుకు దగ్గరగా పోయి ఉంటారు కదా, అప్పుడు ఇది ఉత్పత్తి కాబడుతుంది మనలో. ఈ రెండు ఈ రెండు సార్లు మాత్రమే. తర్వాత మనము బాగా డీప్గా స్లీప్లో ఉన్నప్పుడు ఏదైనా కళ్ళు వస్తుంటాయి చూడండి. కళలు వచ్చేటప్పుడు మనలో డ్రీమ్స్ నడుస్తున్నప్పుడు కూడా కొద్ది జనరేట్ అవుతుంది అంతే ఇది. ఓకే. అదర్వైజ్ జనరేట్ కాదు. ఈ ఈ యొక్క కొన్ని సన్నివేశాలు జనరేట్ అవుతుంది ఇది. సో దీని పర్పస్ ఏంటి తెలుసా? మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి అనేక అనుభవాలు కలుగుతుంటాయి చూడండి. మనం ఏదో లోకాలకు పోయినట్టు కానీ, సో మనం అంటే మన యొక్క దేహం అట్లా ఎగిరిపోతున్నట్టు కానీ, గాల్లో ఎగురుతున్నట్టు ఇట్లా అనేక ఈ యొక్క స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ మనం గమనిస్తూ ఉంటాం. అవన్నీ కూడా ఫిజికల్గా ఫిజికల్గా చేసేది మీ పీనియల్ గ్లాండే. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీ పీనల్ గ్లాండే మీకు చేస్తుంది లోపల. ఆ యొక్క కెమికల్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆటోమేటిక్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కలుగుతూ ఉంటాయి. ఎందుకు? ఓ ఉదాహరణకి కొంతమంది ఏదో ఆల్కహాల్ ఏదో సేవించి వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు అంటే వాళ్ళు ఇంకో స్థితికి వెళ్ళిపోతారు. వాళ్ళ మాటలు అన్నీ మారిపోతాయి కదా, చూస్తుంటాం. సో అంటే అక్కడ మన లోపల ఈ కెమికల్ ప్రొడ్యూస్ అయినప్పుడు, ఈ డిఎంటి ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో మనలో వచ్చేటువంటి అనుభవాలు, మన అంతరంగంలో, మన లోపల అంతరంలో మనం ఇలాంటి అనుభవాలు మనం గమనిస్తూ ఉంటాం, అవన్నీ అనుభవిస్తూ ఉంటాం. ఓకే. సో ఇది డిఎంటి చేసేటువంటి ఒక పని, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మెలటోనిన్ అనేటువంటిది ఇటీవల కాలంలో ఈ మెలటోనిన్ ఉత్పత్తి అయితే ఇంతకుముందే చెప్పాను నేను, ఏదైనా డ్యామేజ్డ్ సెల్స్ను తొలగించేది కానీ ఇవన్నీ చేస్తూ ఉంటుంది కదా. సో దీని అంతటికి కారణం ఏంటంటే దీనికి ఈ యొక్క మెలటోనిన్నే మనం ఏం చెప్తామంటే యాంటీ ఆక్సిడెంట్ అని కూడా చెప్తాం. యాంటీ ఆక్సిడెంట్ అంటే అది ఏదైనా చనిపోయినటువంటి సెల్స్, పాడైనటువంటి సెల్స్ను అన్నిటిని కూడా నీట్గా శుభ్రం చేసేటువంటి ఆ యొక్క శక్తి, దానికి ఉంది, సామర్థ్యం ఉంది. సో ఇటీవల కాలంలో సైంటిస్ట్ ఏం చేస్తున్నారంటే ఈ మెలటోనిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం వలన దాన్ని ఒక అంటే ఏం చేస్తున్నారంటే సింథటిక్ అంటే ఆర్టిఫిషియల్గా ఒక మెలటోనిన్ తయారు చేస్తున్నారు, దాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో దీని అంటే మన దేహంలో ఆ, ఈ సహజమైన యాంటీ ఆక్సిడెంట్ మెలటోనిన్ ఉత్పత్తి కాకపోతే ఎవరికైతే, దాన్ని హాస్పిటల్స్లో ఒక వైద్యంగా ఇంకోదాన్ని తయారు చేశారు ఈ మధ్య దాని బదులుగా. అదేంటంటే ఈ సింథటిక్ యాంటీ ఆక్సిడెంట్, దాని పేరు డిఎంఎస్ఓ రాసుకోండి. డిమిథైల్ సల్ఫాక్సైడ్ అని చెప్పి ఒకటి ఒక పదార్థాన్ని తయారు చేశారు. దీని ద్వారా కూడా ఏం జరుగుతుందంటే ఇది కూడా అంతే, ఆటోమేటిక్గా మన దేహంలో ఏదైనా పనికిరాని అంటే సెల్స్ అవి ఉంటే కనుక వాటిని తొలగించి మనకు మళ్ళీ తిరిగి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అది యాక్చువల్గా మనం సరైన సరిగా నిద్రపోయి మన జీవనశైలి, మన ఆహార విధానాలు, మన నిద్ర సరిగా నిద్రపోయి మనకు మెలటోనిన్ సరిగా ఉత్పత్తి అయితే ఇవన్నీ అక్కర్లా, డిఎంఎస్ అక్కర్లేదు. కానీ ఇటీవల కాలంలో దెబ్బతినింది కాబట్టి ఆ యొక్క నిద్ర దెబ్బతినింది, మెలటోనిన్ సరిగా ఉత్పత్తి కావట్లేదు. దానివల్ల ఎక్కువ టాక్సిన్స్ ఉండిపోతున్నాయి, టాక్సిన్స్ శుభ్రం కావట్లేదు. కాబట్టి అది కాకపోవడం వలన ఎన్ని రోగాలు అంటే తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు కూడా వచ్చే రోగాలు అన్ని దీని ద్వారా వస్తున్నాయి అనమాట. అది కూడా మనం గమనించాలి. ఓకే. దానివల్ల ఇటీవల కాలంలో డాక్టర్ తయారు చేసినట్టు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఇది డిఎంఎస్ఓ, ఇది ఆర్టిఫిషియల్గా ఇస్తారు. ఇది మనకి ఈవెన్ చెప్పాలంటే మన బయట నుంచి రేడియేషన్స్ వస్తుంటాయి కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్, మొబైల్ నుంచి కానీ కంప్యూటర్ నుంచి కానీ ఇవన్నీ వస్తుంటాయి, వాటి నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. ప్లస్ మనలో దేహంలో చనిపోయిన సెల్స్, పనికిరాని సెల్స్ అన్ని పూర్తిగా దాని ఏమంటారు శుద్ధి చేస్తూ వస్తుంది అనమాట. మన మెలటోనిన్ ఎలా చేస్తుందో సేమ్ అదే మాదిరి ఇది కూడా చేస్తూ వస్తుంది. అది మనం అలా గుర్తించాలి. తర్వాత ఇవి మనం ఇవన్నీ కూడా ఆ యొక్క పీనియల్ గ్లాండ్ యొక్క భౌతిక పనులు, భౌతిక కర్మలు ఏమేం చేస్తుంటే ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కూడా అదే చేసేది. అర్థమైందా? నెక్స్ట్ స్పిరిచువల్ పనులు ఏం చేస్తుందో చూద్దాం. అంటే స్పిరిచువల్ ఫంక్షన్స్ ఏంటి, స్పిరిచువల్ జాబ్స్ ఏమేం చేస్తుంది పీనియల్ గ్లాండ్ అంటే, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పీనియల్ గ్లాండ్ అనేటువంటిది ఓకే మన యొక్క ఆత్మకి, మన దేహానికి కనెక్షన్ అదొక పాయింటే. అది అంటే చిన్నదైనా కానీ పరిణామంలో అది మాత్రమే కనెక్ట్ చేస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఇతర లోకాల నుంచి కానీ ఆ అత్యున్నత లోకాలు, హై ఫ్రీక్వెన్సీ ఆ యొక్క ఆ, అతి ఎక్కువ పనుకున్నటువంటి ఆ లోకాలు అంటే ఊర్ధ లోకాలతో మనకు ఈ యొక్క మన లోపల ఉన్న కాన్షియస్నెస్కి ఈ మధ్యలో కనెక్టివిటీ కూడా ఒక యాంటీనా లాగా పనిచేస్తుంది. లైక్ యాంటీనా. అర్థమైందా? ఎనీ కమ్యూనికేషన్
ఎనీ కమ్యూనికేషన్ ఏం వచ్చినా దాని నుంచే పాస్ కావాలి. అట్లా ఉంటుంది అనమాట. ఇది ఒక లింక్ అనమాట, మెయిన్ లింక్ ఇది. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పీనియల్ అంటే మనకు ఈ రెండు కళ్ళు ఉన్నాయనుకోండి, రెండు కళ్ళు ఏం ఏం తెలుసుకుంటాం మనం, బాహ్య లోకంలో ఏం జరుగుతున్నాయి, ఫిజికల్ లోకంలో అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా మనకి రెండు కళ్ళ ద్వారా తెలుస్తూ ఉంటుంది. బ్రెయిన్కి మెసేజ్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా కదా. ఆ విధంగా మన మనం అదే విధంగా ఈ రెండు కళ్ళు ఎట్లయితే భౌతిక లోకంలో చూడడానికి పనికొస్తాయో, గ్రహించడానికి పనికొస్తాయో, సో మనం కళ్ళు మూసుకున్నప్పుడు మన లోపల ఉండే ఆ యొక్క మూడో కన్ను, అదే పీనియల్ గ్లాండ్ ఉంది కదా, సో అది కూడా సేమ్ వర్కే చేస్తుంది. అంటే స్పిరిచువల్ లోకంలో పోయి అక్కడ ఏమైనా చూడాలి అంటే, అక్కడ జరుగుతున్నో తెలుసుకోవాలంటే, అక్కడ మన లోపల ఏమేమి పరిణామాలు జరుగుతాయి వాటిని చూడాలంటే, వాటిని గ్రహించాలంటే ఈ కన్ను కంపల్సరీ. లేకపోతే అక్కడ కూడా అది లేనంత వరకు ఏం జరుగుతుందో తెలుసా, మనకు అక్కడ జరిగేటి ఏవి కూడా అర్థం కావు, ఉన్నట్టు కూడా తెలియదు. చూడండి ఎంత విచారకరమైన విషయం ఇది. ఇంకోటి ఏంటంటే, అది ఉంటే ఏమవుతుందంటే, అది ఉండడం వలన మనం లోపల ప్రపంచంలో, అంటే ఆత్మ ప్రపంచంలో మన యొక్క ఆ అంతర్లోకాల్లో ఏం జరుగుతుందో ఆ యొక్క అన్ని తెలుసుకోవడమే కాకుండా, మన యొక్క ఈ బాహ్య ప్రపంచంలో జరుగుతున్న విషయాల మీద పూర్తి క్లారిటీ రావడానికి ఇది మెయిన్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. అంటే ఏది సత్యము, ఏది అసత్యము, మాట్లాడుతున్నది కరెక్టా కాదా, ఇది చేయాలా లేదా, ఆ యొక్క బుద్ధి హెచ్చు అంటే ఎక్కువ బుద్ధి మనలో కలిగిస్తుంది. తర్వాత ప్రతి దాన్ని 360 డిగ్రీలు అర్థం చేసుకునేటువంటి సామర్థ్యాన్ని ఈ యొక్క పీనల్ గ్లాండ్ మనకి ఇస్తుంది. చెప్పుకోవాలంటే, సింపుల్గా చెప్పుకోవాలంటే ఇది. అంటే ఏ విషయాన్నైనా కానీ మన బాహ్య ప్రపంచంలో చూస్తాం, ఎన్నో విషయాలను చూస్తాం. ఒక మనిషిని చూస్తాం అనుకోండి, ఒక మనిషి మన దగ్గరకు వస్తే ఈ రెండు కళ్ళు ఉండి మూడో కన్ను లేకపోతే నమ్మేస్తాం. వాడు ఏం చెప్తుంటే కరెక్ట్ అనుకుంటాం, అతను కరెక్టే అనుకుంటాం. అన్ని విధాలుగా వాడు చెప్పేదంతా కరెక్ట్ అని మనం అనుకుంటాం కదా. అలానే నమ్మేస్తాం. నమ్మిన తర్వాత దాన్ని ఫాలో అవుతాం. మొత్తం మీద మన యొక్క మనం ఏం చేస్తాం, మొత్తం మీద తప్పు చేయడానికి అంటే మనం కూడా ఆ తప్పులో భాగమైపోతాం. అలా కాకుండా ఎవరికైతే పీనల్ గ్లాండ్ వర్క్ అవుతుందో వాడు చెప్పిన వెంటనే, మాట్లాడుతున్న వెంటనే ఇంకో కోణం కూడా అర్థమవుతూ వస్తుంది. అర్థమైందా? చూడండి ఎంత అద్భుతమైన విషయం. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన యొక్క జీవితము అద్భుతంగా ఉంటుంది, మనకి ఎక్కడ కూడా తొందరలు ఉండవు. ఓకే. అయితే ఈ పీనల్ గ్లాండ్ ఏజ్తో పాటు అలా 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 తగ్గుతూ వస్తుంది, దాని యొక్క స్ట్రెంగ్త్ కదా. తగ్గుతూ రావడం వలన ఆటోమేటిక్గా మనం చూస్తున్నాం, పిల్లలు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు క్రాస్ అయినారంటే ఇంకా ముందుకు పోయే కొద్దీ ఏం జరుగుతూ ఉంది, వాళ్ళు కూడా ఈ ప్రాపంచికంలో పడిపోయి ఇక్కడ ధనం అంటే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ, ఎన్నో అట్రాక్షన్స్కి లోనవడం కానీ, ఎన్నో మాయకు లోనవడం కానీ, అరిషడ్ వర్గాల లోపల ఇరుక్కపోవడం కానీ, ఇదే జరుగుతుంది. ఇదే తంతు ఎప్పటి నుంచి, ఒక 5 6 ఏళ్ళ తర్వాత అతను ఇంకా అతను పూర్తి బాహ్య బాహ్య ప్రపంచంలో ఇరుక్కపోయి ఉంటాడు అనమాట. అంతవరకు ఆంతరిక ప్రపంచంలో హాయిగా ఎంజాయ్ చేస్తూ, అందరితో నవ్వుతూ, ఎవరిని భేదంగా చూడకుండా అందరినీ ప్రేమిస్తూ ప్రీతిస్తూ శాంతిగా ఆనందంగా హ్యాపీగా గడుపుతాడు. 5 ఏళ్ళు 6 ఏళ్ళ వరకు పిల్లలు చూడడానికి కావాలి, గమనించండి. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే అప్పటికి వాళ్ళ యొక్క పీనియల్ గ్లాండ్ మూసుకోపోవడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ పీనల్ గ్లాండ్ యొక్క వర్క్ తగ్గుతూ వస్తుందో అప్పుడు ఆ వ్యక్తి ఎలా తయారవుతాడంటే, ఈ బాహ్య ప్రపంచమే అతనికి శాశ్వతము, ఇదే శాశ్వతము, దీంట్లో ఇది తప్ప ఇంకేమీ లేదు. ఏం చేస్తే కూడా, నేను మా నాన్న ఇంత సంపాదించాడు, నేను దానికి ఒక 10 ఇంతలు సంపాదించాలి. ఆ, ఒక 10 ప్రాపర్టీస్ వాడు ఏదో ఒక మంచి కంపెనీ పెట్టాడు, బాగా సంపాదించాడంటే నేను దాన్ని ఇంకా వృద్ధి చేయాలి. ఇదే తప్ప లోపల చూద్దాము, నేను ఎవరు ఏంటి, అసలు నేను ఎందుకు వచ్చాను, నా యొక్క జీవిత ధ్యేయం ఏంటి, నా జీవిత ఉద్దేశం ఏంటి, ఇంకేమైనా లోపల ఉందా, ఇదేనా శాశ్వతమా అనేది అస్సలు ఆలోచన కాదు కదా. ఇక రాదు. ఎంతవరకు రాదు, చనిపోయే మూమెంట్ వరకు రాదు. ఉదాహరణ చెప్తాను, ఒక ఊర్లో జరిగింది ఇది. ఒకతనికి, ఒక పెద్ద ఆయనకి ఆ, ఐరన్ కొట్టు ఉండేది. అంటే ఐరన్ కొట్టు అంటే మీకు తెలుసు కదా, ఐరన్ అమ్ముతూ ఉంటాడు. సో అతనికి 4 కొడుకులు అనమాట. 4 కొడుకులు అయితే ఆ, ఇంకా చివరి రోజులు వచ్చేసినాయి. హాస్పిటల్లో బెడ్ మీద పండబెట్టారు. అంటే ఇంకా టైం అయిపోవచ్చింది. అయితే పొద్దున్నే సాయంత్రం వరకు ఐరన్ కొట్టు దగ్గరే ఉండేవాడు. ఇంకా ఆయనకు అదే పని అనమాట, జీవితాంతం అదే పని చేశాడు. ఇప్పుడు పోయే టైం ఆసన్నమైంది. బెడ్ మీద పడుకున్నాడు, ఐసీయూలో ఉన్నాడు. ఓకే. సో ఇంకా ఎంత, ఒక 2 3 నిమిషాల్లో వెళ్ళిపోతాడు అంతే. ఇంకా అంతకంటే ఎక్కువ టైం లేదు. ఆ టైంలో ఆ, పిలుస్తున్నాడు.
పెద్దోడు ఎక్కడ అంటే ఇది ఈ పక్కన ఉన్నాడు. చిన్నోడు ఎక్కడ అంటే అది ఈ పక్క ఉన్నాడు. ఈ పక్కనే ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు. అవునా? ఆ, ఇంకో నడిపేవాడు ఎక్కడ అంటే ఇది ఈ పక్కన ఉన్నాడు, ఏడుస్తున్నాడు. చిన్నోడు ఎక్కడ అంటే అది ఆ పక్కన ఏడుస్తున్నాడు. మరి కొట్లు ఎవరున్నారు అంటున్నాడు. పోయి పోయి పోయేదానికి టైం వచ్చింది, కొట్లో ఎవరైనా అడుగుతాడు. అంటే ఇంకా కొట్టు కొట్టు ఆ సమస్య, ఆ కొట్టు అనేది ఇంకా పోనే లేదు వాని మైండ్లో నుంచి. ఇంకా చూడండి ఇంకేం చేస్తాను చెప్పండి. ఆ? మళ్ళీ వచ్చే జన్మలో ఇంకేమవుతాడు అతను? మళ్ళీ మళ్ళీ రావాలి. మళ్ళీ వచ్చి ఒక కొట్టో పాడో ఇంకోటి పెట్టుకొని మళ్ళీ జీవితం స్టార్ట్ చేస్తాడు. ఇది తంతు. ఈ తంతు కొనసాగుతున్నంత వరకు. ఎందుకు కొనసాగుతుంది ఇది అంటే, బాహ్య ప్రపంచం తప్ప ఇంకేది లేదనుకుంటున్నాడు. ఆ బాహ్య ప్రపంచం ఉందనుకొని దాంట్లో ఆ మాయలో పడి దాంట్లోనే, సో జీవితకాలం, జీవిత పర్యాంతం, ఒక జీవితం కాదు, ఒక జీవితం అంటే పర్వాలేదు, ఇట్లా ఎన్ని జీవితాలు గడుపుతాడో తెలియదు. అర్థమైందా? సో దీని అంతటికీ మళ్ళీ మనం పునరుద్ధరించాలంటే ఈ ధ్యానము, సరైనటువంటి ఆహార విధానము, సరైనటువంటి జీవనశైలి తీసుకొని ఇప్పటి నుంచే మన పిల్లలకు బోధిస్తూ బోధిస్తూ పోతే ఖచ్చితంగా అది మరి తిరిగి మనము పొందగలుగుతాము. ఎప్పుడైతే పీనియల్ గ్లాండ్ పొందగలుగుతామో మన లోపల మార్పు స్టార్ట్ అవుతుంది. ఓకే. మన లోపలికి తొంగి చూస్తాము, మన లోపల ఏం జరుగుతుంది, నేను ఎవరు ఏంటి అంటే, బాహ్యంగా అందరూ పరిగెత్తినట్టుగా, అదే గుడ్డెదిలో చేలు పడినట్టుగా, గుడ్డెది చేలో పడితే ఎలా ఉంటుందో దానికి తెలియదు ఏం తింటుంది ఏం చేస్తుంది అనేది, ఎలా తొక్కుతుంది అనేది కూడా. అలాగా మనం కూడా తయారైపోయినాం అనమాట. సో వాళ్ళు వెళ్తున్నారు, మనం వెళ్తున్నాం అంతే. ఎందుకు వెళ్తున్నారు ఏంటి క్వశ్చనే లేదు. సో అలా తయారైపోయింది. సో అలాంటి ఈ ప్రపంచంలో ఈ పీనల్ గ్లాండ్ ఒక దాన్ని మనం మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకున్నామంటే ఖచ్చితంగా మనం దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి, పునరుద్ధరించుకోవాలి, పునరుద్ధరించుకోవాలి. ఇవన్నీ చేస్తూ పోతే తిరిగి మనం ఆ శక్తులు ఖచ్చితంగా పొందుతాం. సో అద్భుతమైనటువంటి ఆంతరిక జీవితంతో, ఆ బాహ్య జీవితంతో పాటు ఆంతరిక జీవితం. అర్థమైందా? బాహ్య జీవితాన్ని ఎవరు వద్దనరు. అర్థమైందా? సో అయితే బాహ్య జీవితం పాటు మన అంతర జీవితం కూడా ఒకటి ఉంది. ఓకే. మన ఆంతరికంలో మనం అందరం కూడా ఆత్మస్వరూపులము అనేది మనకు అర్థమయ్యేంత వరకు ఎన్నో జీవితాలు, ఎన్నో జన్మలు మనం పొందవలసి ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఓకే. ఓకే మిత్రులారా. సో ఇంతటితో మన యొక్క ఈ యొక్క సబ్జెక్ట్ మనం ముగిస్తున్నాం. సో మళ్ళీ ఈ సబ్జెక్ట్ను ఇంకా చెప్పుకుంటూనే పోవాల్సి వస్తుంది. సో ఎన్నో క్లాస్ అవుతుంది. ఆ క్లాస్లో మనం అద్భుతంగా తెలుసుకుందాం. ఓకే. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.